ఏడాదైనా జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు నిధులు ఎందుకు ఇవ్వారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిధులు ఇవ్వకపోవడంతో నగర అభివృద్ధి ఆగిందని, కార్పొరేటర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హుజురాబాద్ బైపోల్ అంత కాస్ట్లీ ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఇక రేపు ఎల్లుండి జిల్లాల్లో పర్యటించనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ లో అవినీతిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ బర్కత్పురా సిటీ బీజేపీ ఆఫీసులో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంటు కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా నిధులు లేక గెలిచిన కార్పొరేటర్లు అవస్థలు పడుతున్నారన్నారు. ఎంఎంటీఎస్ ను యాదాద్రి వరకు పొడిగించేందుకు కేంద్రం రెడీగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఇవ్వటానికి ఆసక్తి చూపడం లేదన్నారు కిషన్ రెడ్డి. నిధులు లేక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారన్నటువంటి నిధులు ఇవ్వకుండా గెలిచినటువంటి కార్పొరేటర్స్ వాళ్ళు చేపించినటువంటి పనులు కూడా ఈరోజు అధికారులు కానీ కనీసమైనటువంటి పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ యాదాద్రి వరకు కూడా ఎంఎంటీఎస్ పెంచడం కోసం సిద్ధంగా ఉంది. కానీ సెకండ్ ఫేజ్ వాళ్ళు నిధులు ఇవ్వకపోతే ఇక థర్డ్ ఫేజ్ ఎలా కోసం అర్థం చేసుకోవాల్సిన అవసరం. వడ్ల కొనుగోలులో రైతుల ఇబ్బందులను పరిశీలించేందుకు రేపు ఎల్లుండి జిల్లాల్లో పర్యటించనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సంజయ్ పర్యటిస్తారు. నల్గొండ రూరల్ మండలం అర్జాలబావి ఐకేపీ సెంటర్ను సందర్శించనున్నారు. మిర్యాలగూడ, నేరేడుచెర్ల, గరిడేపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నారు బండి సంజయ్. రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేయనున్నారు. ఎల్లుండి తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు బండి సంజయ్. వడ్ల అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు బండి సంజయ్. హుజూరాబాద్ అంత కాస్ట్లీ ఎన్నికలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. టీఆర్ఎస్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ధర్మం వైపు ఉన్న తననే ప్రజలు గెలిపించారన్నారు. బైపోల్లో విక్టరీ సాధించిన ఈటెల రాజేందర్ ను ఏపీకి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు కలిశారు. అధ్యక్షుడు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఏపీకి చెందిన 13 జిల్లాల ముదిరాజ్ సంఘం నేతలు ఈటెలను సన్మానించారు. 10 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఇచ్చినప్పటికీ మేము ధర్మం వైపే ఉంటాం, న్యాయం వైపు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నటువంటి మా దళిత అన్నలకు, అక్కలకు నిజంగా ఏం చేసినా రుణం తీర్చుకోలేదు. అక్కడ కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు వాళ్ళకు తోడుగా ఉన్నటువంటి తెలుగు ప్రజల మధ్య యుద్ధం జరిగింది. డబ్బుకు ఆస్కారం లేదు, మానవ సంబంధాలు, ప్రజా ప్రేమనే అంతిమ ఆస్తి అని చెప్పి నిరూపించబడేందుకు కూడా హుజురాబాద్. మంచిర్యాల జిల్లా చెన్నూరులో టీఆర్ఎస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. ఓయూ జేఏసీ విద్యార్థులు వస్తున్నారన్న సమాచారంతో వారిని అడ్డుకోవడానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర వాహనాలు ఆపి తనిఖీలు చేశారు. పట్టణ బీజేపీ టౌన్ అధ్యక్షులు సుశీల్ కుమార్ ఇంటిపై దాడికి యత్నించారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో చెన్నూరు బీజేపీ నాయకులను 15 మందిని ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. గొడవ సద్దుమణిగాక బీజేపీ నేతలను వదిలేశారు. అయితే దాడి చేసిన వారిని వదిలేసి తమను అదుపులోకి తీసుకోవడం ఏంటని మండిపడ్డారు బీజేపీ నేతలు. గడ్చిరోలి ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఎస్పీ అంకిత్ గోయల్ ప్రకటించారు. 9 గంటల పాటు జరిగిన కాల్పుల్లో భీమా కోరేగావ్ కీలక నిందితుడు మిలింద్ తెల్టుంబే మృతి చెందినట్లు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గాయాలైన 4 కమాండోలను హాస్పిటల్కి తరలించారు. డెడ్ బాడీలకి పోస్ట్ మార్టం కొనసాగుతోందన్నారు ఎస్పీ అంకిత్ గోయల్. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గడ్చిరౌలి జిల్లా ధనోరా తాలూకా గారబట్టి అడవుల్లో తుపాకుల మోత మోగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. పోలీస్ కమాండోలు 4 గాయపడ్డారు. మృతి చెందిన మావోయిస్టుల్లో కీలక నేత మిలింద్ తేల్ తుంబే ఉన్నట్లు గడ్చిరౌలి ఎస్పీ గోయల్ తెలిపారు. कल अर्ली मॉर्निंग 6 बजे के आसपास नक्सलियों ने हमारी पार्टीज पर हेवी फायर किया. हमारी पार्टीज ने भी रिटेलिएट किया. वो टेरेन कुछ ऐसा है, पहाड़ है, चट्टाने हैं, नक्सल वहाँ पर छुप कर बैठे हुए थे और कंटिन्यूस हमारी पार्टीज पर काफ़ी हैवी फायरिंग और अटैक कर रहे थे. हमारी पार्टीज रिटेलिएटरी फायर कर रही थी और अपनी जगह पर डटी हुई थी. ये फायरिंग खत्म होने के बाद जब हमारी पार्टीज ने उस एरिया को सर्च किया तो उस एरिया में हमको नक्सल का बड़े पैमाने पे सामान मिला. चिरौली पुलिस ने कंफर्म किया है अभी तो इसमें मिलिंद तेलतुंबे भी है.
टुकड़ियाँ तो स्प्रेड रहती है। ये ऑपरेशन सुबह 6 बजे शुरू हुआ था और ये दोपहर को 4 बजे तक शुरू हुआ। గడ్చిరౌలి డివిజనల్ కమిటీ సభ్యుడి నేతృత్వంలో కోర్చి దళం సంచరిస్తోందని పక్కా సమాచారం రావడంతో అడిషనల్ ఎస్పీ సౌమ్య ముండే నేతృత్వంలో C60 కమాండోల బృందం కూంబింగ్ ప్రారంభించింది. 100 మందికి పైగా బలగాలు ఆపరేషన్లో పాల్గొన్నాయి. ధనోరా గ్యారబట్టి అటవీ ప్రాంతంలోని కోర్చి గ్రామ సమీపంలో కమాండోలకు ఎదురుపడ్డారు మావోయిస్టులు. దీంతో రెండు వైపుల నుంచి కాల్పులు మొదలయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఘటనలో 4 కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలం నుంచి 26 మంది మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. క్షతగాత్రులైన పోలీసులను చికిత్స కోసం నాగ్పూర్లోని ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత భీమా కోరేగావ్లో నిందితుడైన మిలింద్ తెల్దుంబే చనిపోయాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ధృవీకరించారు. ఎన్కౌంటర్లో చనిపోయిన 26 మంది మావోయిస్టుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. మృతుల్లో ఒకరు సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు. డీవీసీఎం స్థాయి వ్యక్తులు 2, కమాండర్ స్థాయి వ్యక్తులు 2, ఏసీఎం స్థాయి వ్యక్తులు 2, పీపీసీఎం స్థాయి వ్యక్తులు 4, పీఎం స్థాయి వ్యక్తులు 4 ఉన్నారు. ఏ హోదా తెలియని వ్యక్తులు 2 ఉన్నారు. చనిపోయిన మిలింద్ తెల్దుంబేపై 50 లక్షల రూపాయల రివార్డు ఉందన్నారు పోలీసులు. ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుంచి 29 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో AK-47 రైఫిళ్లు 5, SLR తుపాకులు 9, 12 బోర్ తుపాకులు 9, ఇన్సాస్ రైఫిల్ 1, 303 తుపాకులు 3, ఒక పిస్తోల్ ఉన్నాయి. దండకారణ్యంలో కూంబింగ్ ఆపరేషన్లతో ఏడాది కాలంగా మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 2018 ఏప్రిల్ 23న గడ్చిరౌలి జిల్లా అహేరి, ఏటపల్లి తాలూకాలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. మే 21న పైడి కోట్మి అడవుల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. అక్టోబర్ 11న కోస్మి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదేనని పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పారిపోయిన మావోయిస్టులు రాష్ట్రాల సరిహద్దుల్లోకి వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బంజారా ఉత్సవ్ ఘనంగా జరిగింది. బంజారాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు నేతలు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల, ఇతర నేతలు హాజరయ్యారు. గిరిజనులకు ఇచ్చిన హామీలేవి రాష్ట్ర సర్కార్ నెరవేర్చలేదని విమర్శించారు నేతలు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక బంజారాల అభివృద్ధికి చాలా కృషి చేశారన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. బంజారాల పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన బంజారా ఉత్సవ్లో ఆయన మాట్లాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. కళాకారులతో కలిసి వేదికపై డాన్స్ చేశారు బండారు దత్తాత్రేయ. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారు కూడా ఏంటంటే ట్రైబల్ సప్లాన్ కింద అనేకమైన నిధులు ఇస్తున్నారు. ఆ నిధులు సక్రమంగా మనకు చేరాలి, రిజర్వేషన్లు సక్రమంగా అందాలి. అంటే భారతదేశము ఆత్మనిర్భరంగా ప్రపంచంలో తన స్థానాన్ని సంపాదించుకోవాలి. అంటే బంజారా సంస్కృతి ఎంత గొప్పగా అవుతే ఆత్మ భారత్ అంత గొప్పగా అవుతుందని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తున్నాను. బంజారా సంఘం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని తరిమికొట్టాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. లంబాడా గ్రామాలను పంచాయతీలుగా చేసిన కేసీఆర్ నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. పోడు భూముల కోసం పోరాటం చేస్తున్న చాలా మందిని జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇస్తామన్న కేసీఆర్ 7 ఏళ్లైనా ఆ హామీ నెరవేర్చలేదన్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీజేపీ అధికారంలోకి వచ్చాక సేవాలాల్ విగ్రహాన్ని ప్రతి తండాలో ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేక నిధులిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా గతంలో విమర్శించిన కొంతమందిని వాళ్ళు ఒకటి కట్టలే వీళ్ళని ఇప్పుడు కట్టడానికి అడ్డంకి ఎవరు? ఇలా బంజారా సమాజం, లంబాడి సమాజం అందరూ కూడా సేవాలాల్ మహారాజ్ ని ఒక దేవుని గుర్తిస్తాం మనం. అటువంటి దేవాలయాలను బంజారా తండాల్లో నిర్మించడానికే ఇబ్బందులు వస్తున్నాయంటే
దీని నుంచి బయటపడాల్సిన అవసరం మనందరికీ ఉంది. కేసీఆర్ గారు మాటలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి, ఆచరణ మాత్రం అమలు కావు. మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు మాత్రం తంగెళ్ళు దాటామన్నట్టుగా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు వారే స్వయంగా గిరిజన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు తెచ్చి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆక్రోశించినటువంటి ముఖ్యమంత్రి గారు 2014 అధికారం చేపట్టిన తర్వాత పీఠబడిలాగా వాటి అమలు కాకుండా చేసి గిరిజనుల కళ్ళల్లో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సేవాలాల్ ఉత్సవ కమిటీ స్వామి వివేకానంద సంఘం ఆధ్వర్యంలో బంజారా ఉత్సవ్ 2021ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన గిరిజనులు భారీగా హాజరయ్యారు. ప్రతి గింజ కొంటాలని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ధాన్యం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రంపై పోరాడాలంటే ఢిల్లీ జంతర్ మంతర్లో కేసీఆర్ ధర్నా చేయాలన్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో సీఎం కేసీఆర్ లొల్లంతా ఉట్టి డ్రామా అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మోడీ ప్రధానిగా కేసీఆర్ సీఎంగా ఉండి ధాన్యం కొనకపోతే పదవుల్లో కొనసాగడం ఎందుకని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ప్రతి గింజ కొంటానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు. వరి కొనుగోలు విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడుతున్న వీధి నాటకాలు రోడ్ల మీద వరి కుప్పల మీద పండుకుంటున్న రైతులకు అర్థమైపోయింది. ప్రతి గింజ నువ్వే కొంటా అని చెప్పినావు, ఇప్పుడు ఒక్క గింజ కూడా కొనానని అంటున్నావు. అంటే ఇంత వైరుధ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కుర్చీలు అంటే మతి చలించి మాట్లాడుతుండా, ముతిమతి తప్పిండా, మత్తులో మాట్లాడుతుండా, ఎట్లా అర్థం చేసుకోవాలా? ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదు, వాయిదా వేశామన్నారు రేవంత్ రెడ్డి. కలెక్టర్లు రాజకీయ అవతారమెత్తారని ఆరోపించారు. టీఆర్ఎస్ ధర్నాలకు అనుమతులు ఇస్తారు గాని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నిబంధనలు టీఆర్ఎస్ బీజేపీలకు వర్తించవా అంటూ ఫైర్ అయ్యారు రేవంత్. ప్రజా చైతన్య యాత్రలను రద్దు చేయలేదు, ప్రజా చైతన్య యాత్రను వాయిదా వేస్తుంది. కలెక్టర్లు కూడా ఈ మధ్యన రాజకీయ నాయకులు అవతారం ఎత్తుతున్నారు. నిన్నగాక మొన్న టీఆర్ఎస్ బీజేపీ ధర్నాలు చేసినా, దీక్షలు చేసినా, అనుమతులు ఇచ్చిందో ఇయ్యలేదో ఒక్కరి మీద కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన మీద కేసు పెట్టలేదు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలు తెలుసుకుంటాం, పాదయాత్ర చేస్తామంటే మేము అనుమతులు ఇస్తామేమో తిరస్కరించినామన్నారు. ఈ బంధాలన్నీ కాంగ్రెస్ పార్టీకైనా టీఆర్ఎస్ బీజేపీలకు వర్తించవు. హుజూరాబాద్ రివ్యూ చాలా అర్థవంతంగా జరిగిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బైపోల్ సమీక్షపై వచ్చిన ఏ వార్త నిజం కాదన్నారు. సమావేశం తర్వాత తాము మీడియాకు చెప్పిందే వాస్తవమన్నారు భట్టి. అధికారికంగా నిన్న బయటకు వచ్చి సమావేశమైన తర్వాత లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ నేను కానీ మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ నేను ఏదైతే బ్రీఫ్ చేశామో అదే వాస్తవం. మాజీ ప్రధాని జవహర్లాల్ జయంతి సందర్భంగా అబిడ్స్లో విగ్రహానికి, గాంధీ భవన్లో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జనజాతి గౌరవ దివస్ సందర్భంగా ఆదివాసీల పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకల్లో ఆమె పాల్గొంటారు. ఐటీడీఏ అధికారులు ఎస్పీతో కలిసి గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయ పరిసర ప్రాంతాలు, దర్బార్ హాలులో ఏర్పాట్లను చూశారు. హైదరాబాద్ నుంచి ఉట్నూరుకి హెలికాప్టర్ ద్వారా గవర్నర్ చేరుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కేస్లాపూర్కి వచ్చి ఆదివాసీల కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు కలెక్టర్. నవంబర్ రోజు ఆనరబుల్ గవర్నర్ మేడం ఆఫీస్ తరఫున టెంటేటివ్ ప్రోగ్రామ్ అట్ కేస్లాపూర్ విలేజ్ నాగోబా టెంపుల్ దగ్గర ప్రపోజ్ అయింది. ఆ విజిట్ ప్రిపరేషన్ కోసం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆల్ అఫీషియల్స్ ఫర్ ప్రోటోకాల్ పర్పసెస్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్ సూపర్వైజ్ చేయడానికి వచ్చారు. ఆల్ అరేంజ్మెంట్స్ కూడా చూసుకుంటున్నాము. ఇట్ విల్ బి టేకెన్ కేర్ యాజ్ పర్ నార్మ్స్ అండ్ ప్రోటోకాల్ డైరెక్షన్స్. రాష్ట్రాన్ని విడగొట్టి 7 ఏళ్లు గడిచినా హామీలు అమలు కావటం లేదన్నారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలో పరిష్కరించాలన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 9వ సదరన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి గవర్నర్ తమిళిసై, హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ పాల్గొన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మరోసారి ఆరోపించారు ఏపీ సీఎం జగన్. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సమస్యల్ని జగన్ ప్రస్తావించారు. రాష్ట్రాన్ని విడగొట్టి 7 ఏళ్లు గడిచినా హామీలు అమలు కావడం లేదన్నారు. 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ జరగలేదన్నారు.
ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చలేదని చెప్పారు. రాష్ట్రాల మధ్య సమస్యలకు నిర్దేశిత సమయంలో పరిష్కారం చూపాలన్నారు జగన్. దీనికోసం ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలని కోరారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఏపీ డిస్కాంలకు ఊరట కల్పించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిధులు 2013-14 ధరలకు అనుగుణంగా ఇవ్వడంతో తమకు అన్యాయం జరిగిందన్నారు. తిరుపతి తాజ్ హోటల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 9వ సదరన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రతినిధులు హాజరయ్యారు. దేశ సమగ్ర పురోగతికి కేంద్రం, రాష్ట్రాలతో పాటు అంతర్రాష్ట్ర సంబంధాలు కూడా ఎంతో ముఖ్యమన్నారు నేతలు. కౌన్సిల్ సమావేశానికి వచ్చిన వారిని ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు ఏపీ సీఎం జగన్. వచ్చే యూపీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు ప్రియాంక గాంధీ. పార్టీ కార్యకర్తల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని చెప్పారు ప్రియాంక గాంధీ. మరోవైపు బీజేపీపై మండిపడ్డారు ప్రియాంక గాంధీ. యూపీలో కాంగ్రెస్ పోరాడుతుందనే బీజేపీ తమపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు ప్రియాంక గాంధీ. हमारी आस्था पर आक्रमण करते हैं, हमारी देशभक्ति पर आक्रमण करते हैं, हमारे नेताओं पर तरह तरह के आक्रमण करते हैं. सपा पर क्यों नहीं करते, बसपा पर क्यों नहीं करते? मैं पूछना चाहती हूं, क्योंकि लड़ नहीं रहे हैं. वो जानते हैं कि असली लड़ाई सिर्फ और सिर्फ कांग्रेस उत्तर प्रदेश में लड़ रही है. जब मैं आपके बीच आई तो कई लोगों ने कहा कि कुछ भी करिए, इस बार गठबंधन मत करिए. मैं आपको आश्वासन देना चाहती हूं, हम सारी सीटों पे लड़ेंगे, अपने बल पे लड़ेंगे. अगर 40% टिकट महिलाओं को मिलेंगे तो उससे भी ज्यादा टिकट हमारे संगठन के लोगों को मिलेंगे. हम आपको खड़ा करेंगे, हम आपको आगे बढ़ाएंगे. हम यहां पर कांग्रेस को मजबूत करने आए हैं, क्योंकि कांग्रेस ही इस देश के लिए खड़ी है. आज మణిపూర్ చురాచంద్పూర్లో జరిగిన ఉగ్ర కాల్పుల్లో అమరుడైన కల్నల్ విప్లవ్ త్రిపాఠి, 3 జవాన్లకు ముఖ్యమంత్రి బీరెన్ నివాళులర్పించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ విప్లవ్, ఆయన భార్య, కుమారుడి మృతదేహాల దగ్గర శ్రద్ధాంజలి ఘటించారు. నిన్న భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితో పాటు మరో 4 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీ పాక్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. Firstly, I'm really shocked when I came to know about the death of one innocent, including innocent boys, innocent child and a woman. And I strongly condemn in the strongest terms this, and I use the term terrorist. 40 kilometers of border fencing is on, and there is some dispute, so that is why the fencing is stopped in the disputed area, but in other part it is going on. And it will be the priority of the government, both center and the state, to fence the porous borders so that in future this type of unfortunate incident never be happened. Definitely the cooperation between the paramilitary forces, army and the civil police is very important, and we are doing it and we will continue it. న్యాయ వ్యవస్థ కార్యకలాపాలు ప్రజలతో ముడిపడి ఉంటాయన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. బాధితులు, నిందితులపై న్యాయ వ్యవస్థకు అవగాహన ఉండాలని అభిప్రాయపడ్డారు. చట్టం మానవీయంగా పనిచేయాలని అన్నారు. పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ముగింపు వేడుకల్లో ఎన్వి రమణ పాల్గొన్నారు. ఏ విషయంలోనైనా అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయ వ్యవస్థ ఆశాకిరణంగా కనిపిస్తుందన్నారు. భారత రాజ్యాంగం అప్పగించిన గొప్ప బాధ్యతల్ని చిత్తశుద్ధిగా నిర్వహించాలని న్యాయమూర్తులకు సూచించారు ఎన్వి రమణ. Legal aid practitioners, especially trained, empathetic individuals from local communities, can make a huge difference by joining the legal aid movement.
can make a great change. As stakeholders in their communities, they are the best persons to guide children in restorative path. Moreover, the importance of law students in our legal aid movement cannot be underestimated. An active interest by the younger population in eradicating the existing social problems will definitely pave the way for a brighter India. State legal service authorities must ensure larger population and participation of the students in the legal aid movement. We must compliment Madam Srimati Smriti Irani ji, Minister for Women and Child Development, for associating her ministry with the Access to Justice Mission. This initiative should inspire other ministries to join hands with NALSA. Kiran Rijiju ji, I am running out of compliments for this fine gentleman. I hope NALSA continues to benefit from his active association for this cause. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ వీకెండ్ తీర్మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.